హలో ఫ్రెండ్స్. ఆమ్, నా చైల్డ్హుడ్ స్టోరీస్లో పార్ట్ 2. చిన్నప్పుడు చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు నా చిన్నతనం అంతా అక్కడే గడిచిపోయింది. నెక్స్ట్ వచ్చి ఒక్కటి చెప్పిన, అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు అందరి జీవితాలు చాలా సేఫ్గా అనిపిస్తాయి. సేఫ్గా మనకేం లేవు, వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం అయితే ఒకటి ఉంటుంది. మాకు అలా లేదు. వాళ్ళకి మేము దూరంగా ఉండడం వల్లనే మేము హాస్టల్ గేట్ దాటిన రోజు నుంచి నిజమైన జీవితం మొదలవుతుంది. అంటే నేను అందరికీ చెప్పట్లేదు, హాస్టల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళకి, హాస్టల్లో ఉండి బాధపడుతుండే వాళ్ళకి చెప్తున్నాను. మొదటి రోజుల్లో స్టడీస్ కోసము హాస్టల్లో ఫ్రీడమ్ అనుకుంటాము, కానీ రాత్రుల్లో లైట్స్ ఆఫ్ అయ్యాక అమ్మ నాన్న వాయిస్ గుర్తొస్తుంది. అమ్మ నాన్నల దగ్గర మనకి ఆడుకున్నవి, వాళ్ళ కబుర్లు చెప్పుకునేవి అన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చిన ప్రతిసారి ఏడ్చుకుంటూనే ఉంటాం. అంటే అంత ఈజీ ఏం కాదబ్బా హాస్టల్ లైఫ్. ఒక అమ్మాయి చిన్న ఏజ్ నుంచి తల్లిదండ్రుల దగ్గర లేకుండా దూరంగా పెరగడం కష్టమే. అంటే ఆ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కష్టం అయ్యిండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీ ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే మేమైతే ఉదయాన్నే బెల్ కొట్టిన వెంటనే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అవ్వడము, ఫాస్ట్గా టిఫిన్ తినడము. అక్కడ ఏం టిఫిన్ పెట్టినా అసలు నచ్చకపోయినా కూడా మనం ఏదో ఒకటి తినాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని తిని తర్వాత అది అయిపోయిన వెంటనే ఇంకా క్లాస్ రూమ్స్, అంటే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. క్లాసెస్ స్టార్ట్ అయిపోతే ఏ టీచర్ వచ్చి ఏం అడుగుతుందో, ఏ టీచర్ దగ్గర ఏమేమి దెబ్బలు తినాలో, ఏ టీచర్ దగ్గర ఏం హోంవర్క్ రాయలేదని దెబ్బలు తినాలో, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పిన మేడం ఏమంటుందో, ఇదే టెన్షన్తో ఉండేవాళ్ళం. పరీక్షల్లో ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి, టీచర్స్ దగ్గర బాగా తన్నులు తిన్న రోజులు కూడా ఉన్నాయి. నా మేడం అంటే టీచర్స్ నీ వల్ల ఏం కాదు, నీకు చేత రాదు అని బాధ పెట్టిన రోజులు చాలా ఏడ్చుకున్నాను నేనైతే. అయితే అదే హాస్టల్లో నన్ను ఒంటరిగా నేను ఎలా నిలబడాలో నేర్పించింది, సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలో నాకు నేర్పించింది. ఇది అంటే ఆ ఒంటరితనం అని నేను అన్ని రోజులు ఫీల్ అయినా ఆ బాధ ఏదైతే ఉందో నాకు తర్వాత నా లైఫ్ నాకు చక్కదిద్దుకునేదానికి ఒక వే అయినట్లు నాకు టీచర్స్ వాళ్ళు కొట్టి నాకు ఏమైతే నేర్పించారో అవి నా జీవితానికి ఎంత ఇంపార్టెంట్ డేస్ తర్వాత తెలిసిందనమాట. నెమ్మదిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్నాం, అందరికీ దూరంగా ఉన్నాం, బాధపడవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన జీవితానికి అవి ఎంత ముఖ్యమైన డేస్ అనేది మనకు తెలుస్తుంది. నెమ్మదిగా ఫెయిల్యూర్ అంతం కాదు అని హాస్టల్ శిక్షే కాదు, నా భవిష్యత్తుకు తయారు చేసుకున్న ట్రైనింగ్. ఇప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా హాస్టల్లో బాధపడుతున్నారా, స్టడీస్ ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న వాళ్ళే జీవితంలో స్టాండర్డ్గా నిలబడతారు. మీ బలంగా మారుతుంది, మీ బలహీనతలు కాదు. థ్యాంక్ యూ.